రే, అమ్మ చనిపోయి 1 మంత్ అవుతుందిరా, లేచిరా. నా వల్ల కావట్లేదు హర్ష. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఇప్పుడు అమ్మ కూడా నన్ను ఒంటరి అని చేసేసిందిరా. రే పద, బయటికి వెళ్దాం. నువ్వు ఇలా ఉంటే మీ అమ్మకి అస్సలు నచ్చదు. పద. కొద్ది రోజులు నన్ను ఇలా వదిలేరా. చీకటి ముసుగులో వెలుగు కోసమై నీ నవ్వుల ముద్రలు ఇంకా నిలిచాయి. వెన్నెల సాయంతో నీ నీడ వెతుకుతా. అమ్మా నువ్వెక్కడ, గుండెలో తుల్లోనే ఉన్నవా, నిన్ను చేరగలనా అనంతం నీ ప్రేమ అనంతం. చిన్న చిన్న మాటల్లో నీ ఊసులే, నిన్ను కోల్పోయిన నీ గీతలే, మాటలు మౌనమై కన్నీటై పొర్లుతున్నాయి. నీ దారి ఎక్కడికి, నాది ఎటు సాగేది. రఘు, ఎప్పుడు ఆ బండి దగ్గరే ఉంటావా? లోపలికి రా. రఘు, అన్నం పెట్టాను రా నాన్న. రఘు, కూరగాయలు తీసుకురావాలి. రఘు, కరెంట్ బిల్ కట్టేసిరా నాన్న. రఘు, మాత్ర వేసుకోవాలి, మంచినీళ్ళు తెచ్చిపెట్టినాన్న. రఘు, రఘు, అన్నం పెట్టాను రా నాన్న. బండి దగ్గరే ఉంటా. రఘు, మాత్ర వేసుకోవాలి, మంచినీళ్ళు తెచ్చిపెట్టినా. రఘు, కూరగాయలు తీసుకురావాలి. రఘు, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ట్రంక్ పెట్టి ముట్టుకోవద్దని?
రఘు, నువ్వు ఇది చదివే సమయానికి నేను నీ పక్కన ఉండకపోవచ్చు. నాకు 3 సంవత్సరాలుగా క్యాన్సర్ ఉంది. అమ్మ నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని నువ్వు అనుకోవచ్చు. మీ నాన్న చనిపోయిన తర్వాత నీకు తల్లి తండ్రి నేనే అయి పెంచాలి అనుకున్నాను. కానీ ఇంత త్వరగా నిన్ను విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనుకోలేదు. నువ్వు పుట్టినప్పటి నుంచి నీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఒక వరం. కానీ నేను నిన్ను కొన్ని రోజుల్లో వదిలి వెళ్ళిపోతున్నా అనే బాధ నన్ను ఎప్పుడూ వేధిస్తూ ఉండేది. నాన్న చనిపోవడంతో నేను నీకు పెద్దగా ఏమీ సంపాదించలేదు. ఈ ట్రంక్ పెట్టెలో నేను ఎప్పటి నుంచో నీ కోసం కొంత డబ్బు దాచాను. అది నీకు ఉద్యోగం వెతుక్కునే వరకు ఉపయోగపడుతుంది. నాకు ఒక చిన్న కోరిక మిగిలిపోయింది, తీరుస్తావా నాన్న? నేను నీతో సముద్రం దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను, కానీ నువ్వు పనిలో ఉండటం చూసి అడగలేకపోయాను. నేను నీతో చెప్పాలి అనుకున్న మాటలన్నీ ఇంకో ఉత్తరంలో రాశాను. దాన్ని నువ్వు సముద్రపు ఒడ్డున చదువుతావా నాన్న? నువ్వెక్కడా గుండె లోతుల్లోనే ఉన్నావా? చేరగలనా? నీ ప్రేమ అమ్మా, ఈ చిన్న కోరిక మనసులో పెట్టుకున్నావు, కానీ నేను బిజీగా ఉండడం చూసి నువ్వు అడగలేకపోయావు. ఇప్పుడు నీ చివరి కోరిక నెరవేర్చడానికి వస్తున్నాను. రఘు, ఇక్కడ కూర్చొని ఇది చదువుతున్నావు కదా, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అలలు చూస్తున్నావా? ఇవి ఎప్పటికీ ఆగవు. మన జీవితం కూడా అలానే. సముద్రం ప్రతి అలతో కొత్తగా మారుతుంది. అలాగే జీవితం కూడా. మనిషి బలంగా ఉండటం అంటే కన్నీళ్లు ఆపుకోవడం కాదు నాన్న, కన్నీళ్లను తుడుచుకొని ముందుకు సాగడం. నేను నీతో లేను అని బాధపడకు. నువ్వు చేసే ప్రతి పనిలో నేను నీతోనే ఉంటాను. నేను భౌతికంగా నీ దగ్గర లేకపోయినా నా మనసు ఎప్పుడూ నీతోనే ఉంటుంది. జీవితంలో నీ ప్రతి విజయంలో నీ భుజం తట్టి నీ పక్కన ఉందాం అనుకున్నా, కానీ మనం ఒకటి తలిస్తే విధి ఒకటి తలిచింది. నాకు ఈ వ్యాధి వచ్చింది అని తెలిసిన రోజు నుంచి నేను లేకుండా నువ్వు ఈ సమాజంలో ఎలా బ్రతుకుతావో అని ఆలోచించని రోజే లేదు.
కానీ నా రఘు మీద నాకు నమ్మకం ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కో. అనంతమైన ప్రేమతో మీ అమ్మ. నువ్వు నన్ను ప్రేమించిన తీరం ఇది. నీ జ్ఞాపకాలు ఈ గాలిలో ఉన్నాయి. రే నువ్వు ఓకే కదా? జీవితంలో ఎంతటి బంధమైన తల్లి తర్వాతే నీ ఆకలి, నీ బాధ, నీ సంతోషం నీకంటే ఎక్కువ అనుభవించేది నీ తల్లి మాత్రమే. అటువంటి తల్లి మనల్ని విడిచి వెళ్ళిన క్షణం మనకి మిగిలేది శూన్యం. మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. మనం ఎదుగుతాం, పరుగులు పెడతాం, కానీ ఒక చేతి స్పర్శనే మనం మర్చిపోతాం. ఆ బంధం మనం పుట్టిన క్షణం నుంచి మన కోసం బ్రతికే బంధం. మన బాధని మనకంటే ముందే గుర్తించే బంధం. మన విజయాన్ని కన్నీటి చుక్కలతో చూసే బంధం. మన జీవితంలో ఎన్నో కోరికలు నెరవేరుతాయి, కానీ కొన్ని కోరికలు ఎవరో మన కోసం దాచిపెట్టుంటారు. మనం అవి తీర్చకపోయినా వారు మనపై ప్రేమ తగ్గించరు. ఈ సముద్రం, ఈ అలలు, ఈ గాలి, ఇవి మన జ్ఞాపకాలు. ప్రతి అల ఒక జ్ఞాపకంలా మన హృదయాన్ని తాకుతుంది. వీచే గాలి ఒక మాటలా మన చెవిలో వినిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంత పనిలో ఉన్నా మన కోసం ఎవరో ఎదురు చూస్తున్నారు. మన నవ్వు కోసం, మన మాట కోసం, మన సమయం కోసం. ఆ బంధానికి పేరు తల్లి. ఆ ప్రేమకి పరిమితి లేదు. అది